ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి ఆయన చర్చలు సైతం జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో అసెంబ్లీకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి రాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు నిత్యం అసెంబ్లీకి వచ్చేవారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా విమర్శించినా కానీ, బూతులు తిట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు అలానే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడేవారు. ఏకంగా అసెంబ్లీలో అప్పటి మంత్రులు సైతం బూతులు మాట్లాడేవారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిమణిని కూడా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఇక చివరికి చేసేదేం లేక ఈ కౌరవ సభ నుండి బయటికి వెళ్తాను, మరి తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను, ఈ సభని గౌరవ సభగా మారుస్తాను అని ఆ రోజు శపథం చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. శపథం చేసినట్లే బయటికి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడి ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని కౌరవ సభని గౌరవ సభగా మార్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడిపిన తీరు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరునికి చాలా ఆనందం వేసింది. సభ అంటే ఇలా ఉండాలి, అసెంబ్లీని అందరూ దేవాలయంతో పోలుస్తారు, నిజంగా అసెంబ్లీ ఇలా ఉండాలి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎంత ఘోరంగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా బయట తిరిగి ఆ యాత్ర ఈ యాత్ర అంటే ఎవరు నమ్ముతారు జగన్ అంటూ ప్రజలు జగన్ పై ఎదురు తిరిగే అవకాశం ఉందని గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి, అలాగే ప్రస్తుత కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి రాకపోతే కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా వైఎస్ జగన్ పై చర్చ నడిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, వైఎస్ జగన్ ఎందుకు వెళ్తలేరు అని నేషనల్ మీడియా కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీకి వెళ్లకుండా అలా దాక్కొని ఉండలేము. ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది వైఎస్ఆర్సీపీకి లేదు. ఆ ప్రతిపక్ష హోదా లేనిది నేను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టాలి, నా పరువు పోతుంది అని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారంట. ఒకవేళ ఇదే నిజమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే మాత్రం వైఎస్ షర్మిల మాత్రం బిగ్ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పులివెందుల ఎమ్మెల్యేగా, అటు కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేశారు, కానీ ఆమెకు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది. సో ఇప్పుడు ఆమెకు సరిగ్గా టైం రావడం, అలాగే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉండడం షర్మిలకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? ఈ యొక్క వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని వైఎస్ షర్మిల గెలిచి ఒక రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకు మరింత హీట్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.